అంచేత నేను చెప్తాను ఒక్కటే మాట, ఒక సందేశం ఏమిటి అంటే ప్రయత్నించు, వద్దని అంటల్లా. ప్రయత్నించకపోయినా మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఆ ప్రయత్నించేది మంచి కోసమే ప్రయత్నించు, పుణ్యము కోసమే ప్రయత్నించు. ప్రయత్నం వల్ల పనులు జరగవన్న మాట నిజమే, అయినప్పటికీ కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, పుణ్యం కోసం ప్రయత్నించు. జీవించినంతకాలం ఏదో పని చెయ్యమని శాస్త్రం ఉంది, ఉపనిషత్తు చెప్పింది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగుం సమాహ. 100 సంవత్సరాలన్నది అది ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా 100 మాత్రము 100. దాంట్లో తేడా ఉంటుంది కాస్త పరిమితి లోపల, అంతే. అంచేత జీవనకాలం అన్నంత వరకు కూడా నీవు కర్మానుష్ఠానము చేసి తీరాలి. నాకింక కర్మానుష్ఠానం అవసరం లేదు, శరీరాన్ని వదిలిపెడుతున్నాను అని అనడానికి వీల్లేదు. యతేత పుణ్యేషు ఇచ్చేత్ మహతీం శ్రియం యతితవ్యం సమత్వే చ నిర్వాణమపి చ ఇచ్ఛత. నాన్న నాకు తెలుసుంది ఒకటి, యతేత పుణ్యేషు ఇచ్చేత్ మహతీం శ్రియం. గొప్పదైన సంపద కోరుకునేవాడు పుణ్యాన్ని ప్రయత్నించాలి, పుణ్యం కోసం ప్రయత్నించాలి. మహతీ శ్రియం, గొప్పదైన శ్రేయస్సు అంటే అర్థమేమిటి? ఇక దాన్ని మించిన సంపద ఉండదు. దాని పేరు ఏమంటారు? విభూతి అంటారు. భూతి విభూతి అని చెప్పి మనకి లక్ష్మీ స్తోత్రంలో వస్తుంది. భూతి అంటే ఇహలోకంలో సంపద, విభూతి అంటే ఊర్ధ్వలోకంలోది. అంచే దానికోసం ప్రయత్నించాలి. యతితవ్యం సమత్వేచ నిర్వాణమపి ఇచ్ఛత. నాకు మోక్షం కావాలని కోరుకున్నా సరే నీవు సమత్వ బుద్ధితోటే పుణ్యం కోసం ప్రయత్నించాలి. పుణ్యము, సమత్వము, నిర్వాణము, ఈ 3 కూడా నీవు ప్రయత్నించాలి. పుణ్యము కోసం కానీ, నిర్వాణం కోసం కానీ సమత్వం. పుణ్యకర్మలు చెయ్యాలి. నువ్వు పుణ్యకర్మలు ఎలా చేస్తావు? శరీరంతో చేస్తావు, వాక్కుతోటి చేస్తున్నావు, మనస్సుతోటి చేస్తున్నావు, ఆలోచనతోటి. అప్పుడు సమత్వం వస్తుంది నీకు. ఎంచేత బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరమాత్మంతా కూడా వ్యాపించి ఉన్నాడనే సమత్వ బుద్ధి కలుగుతుంది. అప్పుడు నీకు తెలియకుండానే అప్రయత్నంగానే నిర్వాణం నీ సాధ్యమవుతుంది. చీకటి ఉంది అనగానే భయపడాల్సిన అవసరం లేదు. దీపాన్ని వెలిగించు. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిన్న దీపాన్ని వెలిగించడం మిన్న అని పెద్దలు చెప్తారే, అది ఎప్పుడైతే చేశావో ఆ కాంతి వస్తుంది, చీకటి తొలగిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి దొరుకుతాయి, ఇది నిర్వాణం లభిస్తుంది. ఇది ఎలా వీలు పడుతుందంటావా? యోగాభ్యాసం కంటే చాలా తేలిక. నీవు చిన్న చిన్న పుణ్యకార్యాలు చేయడం మొదలుపెట్టు. అల్పారంభ క్షేమకర. చిన్న చిన్న పనులు మొదలుపెట్టుకుంటూ వెళ్ళిందాకా ఉండి ఏం జరుగుతుంది? ఎప్పుడైతే నువ్వు చిన్న చిన్న పనులు చేస్తున్నావో క్రమంగా అది ఉత్తమ కార్యాలకి దారితీస్తుంది. ఉత్తమ కార్యాలకి దారితీసినప్పుడు శత్రుత్వ భావన తొలగిపోతుంది. శత్రుత్వ భావన తొలగింది అంటే అర్థం ఏమిటి? సమత్వ భావన వచ్చింది అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే సమత్వం వచ్చిందో కుదురైన ఏదో పాత్ర నిలచినట్లు అంటాడు అన్నమాచార్యుల వారు. అంతే, దానివల్ల నిర్వాణం కలుగుతుంది. నిర్వాణం అంటే మోక్షం అన్నమాట, బంధములు తొలగించేది. ఈ పని నువ్వు చెయ్యి. అంచేత విష్ణువు యొక్క స్వరూపమే సకల ప్రపంచమని గుర్తుపెట్టుకో.